రామతులసి శ్రీనివాసులు ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు కేవలం కూరగాయలు మాత్రమే అమ్మరండి. సాధారణంగా కూరగాయలు అమ్మేవాళ్ళు ఏ ఏ వస్తువులు ఉంటాయో చెప్తారు, కానీ వాళ్ళు అలా చేయలేదు. మన పత్రిజీ గారు చూపించిన మార్గం శాకాహార జగత్ మన సంస్థకు, సొసైటీకి సంబంధించిన పాటలు పెట్టి వీధి వీధి తిరుగుతారు. ఆ పాట వినగానే కూరగాయలు వాళ్ళు వచ్చారు అనే ఒక సంకేతం అందరికీ అందించారు. అలా వాళ్ళు కూరగాయలు అమ్ముతూ ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేస్తూ వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు రామతులసి శ్రీనివాసులు. మరి ధ్యానం ద్వారా వారు ఎటువంటి జ్ఞాన వెలుగుల్ని అందరికీ పంచుతున్నారో చూద్దాం. కూర్చో. Thank you, Andy. Thank you so much.